70%. తక్కువ అంటే ఏం కట్టాలి? చెప్పండి. 70% మైనస్ 30%, 40%. ఫస్ట్ వన్ రెండోది గర్ల్స్ బాయ్స్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నారు? ఎలా వచ్చింది? 70% మైనస్ 30%, 40%. బాయ్స్ గర్ల్స్ మధ్య భేదం ఎంత? 40%. ఎలా వచ్చింది? 70% మైనస్ 30%. ఎంత? 40%. అంతే. భేదం అంటే మైనస్ ఎలా? సో మైనస్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ మైనస్ చేయాలి, తక్కువ మైనస్ చేయాలి, భేదం. ఇలా 4 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ నుంచి. నిన్న 3 పాయింట్స్ చెప్పా. ప్రాబ్లమ్స్ లో 4th పాయింట్ నుంచి అన్నాడు. రెడీ? పరీక్ష 4 పాయింట్లు చెప్పండి. పాస్ అయిన వాళ్ళు, అయిన వాళ్ళు, మొత్తం విద్యార్థులు, పాస్ ఆదాయం, ఖర్చులు, నిలవలు, మొత్తం ఆదాయం, ఖర్చు నిలవల మధ్య ఎన్ని పాయింట్స్ రావాలి? 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్, ఈ 4 పాయింట్స్ ఏ పాయింట్స్ నుంచి వచ్చింది? ఒకే ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ చదువు. ఇప్పుడు బాలికలు ఎంతమంది ఉన్నారు? బాలికలు దేనికి సంబంధించింది? సంఖ్యకు సంబంధించింది. సంఖ్యనా? ఎంతమంది? ఇల్లు 200 మంది. బాలికలు అంటే గర్ల్స్ ఏనా? ఇక్కడ ఎనాలిసిస్ పాయింట్ గర్ల్స్. ఇక్కడ కీ పాయింట్ అంటే ఏమన్నాను? ఇక్కడ ఎవరు ఉన్నారు? గర్ల్స్. ఇక్కడ గర్ల్స్ ఉంది. ఇక్కడ కూడా ఎవరు ఉండాలి? గర్ల్స్. ఇది ఓకేనా? గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? చెప్పాలమ్మా. మీరేదో సైలెంట్ గా కూర్చుంటే అర్థం కాదు. చెప్తుంటేనా టీచర్ పాయింట్ అంటే తరగతిలో బాలిక ఎంతమంది ఉన్నారు? బాలిక అంటే గర్ల్స్. ఎక్కడ గర్ల్స్ ఉంది, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఏంటమ్మా? ఒకవైపు ఏమున్నారు? కానీ పిల్లలు కానీ ఇప్పుడు 10 కిలో దేనికి సమానం? చెప్పండి. 70% ఎందుకు సమానం? ఇదే కీ పాయింట్. ఇప్పుడు అప్పుడు ఏమైంది? 70% ఫస్ట్ క్వశ్చన్ ఏమైంది? ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు